హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ స్కూల్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ పార్ట్ 3 అయితే చూద్దాం. ఆల్రెడీ హెచ్టిఎంఎల్ పార్ట్ 1, పార్ట్ 2 అయితే వీడియోస్ చేసాము. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసి పార్ట్ 3కి అయితే రండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లింక్ అండ్ మీడియా ట్యాగ్స్ అండ్ సెమాంటిక్ ట్యాగ్స్. మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ట్యాగ్స్ అయితే స్టార్ట్ చేసాము. సో అందులో స్ట్రక్చరల్ ట్యాగ్స్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఈ రెండు అయితే కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజు వచ్చేసి లింక్ అండ్ మీడియా ట్యాగ్స్ అండ్ ఆల్సో సెమాంటిక్ ట్యాగ్స్ అనేది చూద్దాం. మిగిలిన టేబుల్ ట్యాగ్స్ అండ్ ఫార్మ్ ట్యాగ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఎందుకంటే టేబుల్ ట్యాగ్స్ అండ్ ఫార్మ్ ట్యాగ్స్ అనేవి కొద్దిగా డిఫికల్ట్ ఉంటాయి. అంటే ముఖ్యంగా టేబుల్ ట్యాగ్స్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటాయి అర్థం చేసుకోవడానికి. అందుకని చెప్పి దానికి సపరేట్ వీడియో అయితే చేద్దాము. మైట్ బి అదే మన లాస్ట్ వీడియో అవ్వచ్చు హెచ్టిఎంఎల్లో. చూద్దాం ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే టాపిక్స్ అవన్నీ చూసి నేను చూస్తా. సో ఈరోజు వచ్చేసి లింక్ అండ్ మీడియా ట్యాగ్స్ అండ్ సెమాంటిక్ ట్యాగ్స్ ఈ రెండు ట్యాగ్స్ అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ అసలు విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. విఎస్ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో ఐడియా ఉంది కదా. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫైల్ యొక్క పాత్ ఇచ్చి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. సో ఆటోమేటిక్గా విఎస్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ విఎస్ కోడ్ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసాం కదా. సో ఈ డాక్యుమెంట్లో ప్రజెంట్ ఏం లేదు. సో బేసిక్ స్ట్రక్చర్ కోడ్ రాయడానికి ఏం యూస్ చేస్తాం, ఎక్స్క్లమేటర్ ఎంటర్. ఆటోమేటిక్గా బేసిక్ కోడ్ అయితే వస్తుంది. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నాం, యాంగులర్ ట్యాగ్ అండ్ మీడియా ట్యాగ్ కదా. ఐ మీన్ లింక్ అండ్ మీడియా ట్యాగ్ కదా. సో లింక్ ట్యాగ్ అంటే యాంగులర్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాంకర్ ట్యాగ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో యాంకర్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. దీంట్లో మన పేజ్ యొక్క రిఫరెన్స్ అంటే ఏ పేజ్కి అయితే నావిగేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఫర్ సపోజ్ ఇది మన పేజ్ కదా. మన పేజ్ అయితే మనం వెబ్ పేజ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. ఈ వెబ్ పేజ్ అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో వెబ్ పేజ్ ఓపెన్ చేయడానికి ఈ గో లైవ్ అంటే ఇది లైవ్ సర్వర్ అని ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ గో లైవ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది బాటంలో. సో నేను దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా మన వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మన వెబ్ పేజ్లో ఏం లేదు. మనం బాడీలో ఏదైతే రాస్తామో అదే కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ మనం ఏమీ రాయలేదు, అందువల్ల ఇక్కడ ఏమీ లేదు, బ్లాంక్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లిక్ హియర్ అని చెప్పి ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్లో రాస్తున్నాను అనమాట. సో దీన్ని సేవ్ చేద్దాం. సో ఇది నాకు ఈ విధంగా కనిపిస్తుంది క్లిక్ హియర్ అనేది. ఇది ఒక టెక్స్ట్, జస్ట్ ఏం హైలైట్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. నేను ఈ మౌస్ని దీని మీదకి మూవ్ చేసినా సరే నాకు ఒక ఐ అని సింబల్ కనిపిస్తుంది తప్ప ఇదేమీ హైలైట్ అవ్వట్లే. అంటే యాంకర్ ట్యాగ్ అనేది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇక్కడ యాట్రిబ్యూట్ ఇవ్వాలి. యాట్రిబ్యూట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా. యాట్రిబ్యూట్ అనేది ఒక ఎలిమెంట్, అంటే దీని అంతటిని ఒక ఎలిమెంట్ అంటాం కదా. ఈ ఎలిమెంట్ యొక్క బిహేవియర్ని కానీ అపిరెన్స్ని కానీ మార్చడానికి యూస్ చేసేదే యాట్రిబ్యూట్. సో ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ అని చెప్పి ఒక యాట్రిబ్యూట్ ఇస్తున్నా. ఇక్కడ వాల్యూ ఇవ్వాలి కదా. వాల్యూ అనేది ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఇక్కడ నేను ఏ వాల్యూ ఇవ్వాలంటే మనం ఏ పేజ్కి అయితే నావిగేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క రిఫరెన్స్ ఇవ్వాలి. రిఫరెన్స్ అంటే యూఆర్ఎల్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ పేజ్ యొక్క రిఫరెన్స్ ఇద్దామని అనుకుంటున్నా. సో నేను దీని యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం అండ్ సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ అయితే మీకు తెలిసింది కదా. ఇందాక జస్ట్ ఒక టెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ టెక్స్ట్లో ఉంది. ఇప్పుడు ఇది ఏమైంది, అండర్లైన్ వచ్చి కలర్ మారి హైలైట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని మౌస్ కానీ దీని మీదకి మూవ్ చేశానంటే ఇక్కడ నాకు స్మాల్ సైజ్ హ్యాండ్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశానంటే మనం ఏదైతే పేజ్ రిఫరెన్స్ ఇచ్చామో ఆ పేజ్కి అయితే మూవ్ అయింది. కాకపోతే మనం ఏదైతే వెబ్ పేజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ పేజ్లోనే మనం ఏదైతే పేజ్కి నావిగేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఆ విధంగా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే వేరే పేజ్లో, అంటే ఇక్కడ ఇంకో ట్యాబ్ ఓపెన్ అయ్యి ఈ ట్యాబ్లో మనం ఏదైతే పేజ్ రిఫరెన్స్ ఇచ్చామో ఆ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో యాట్రిబ్యూట్ ఇస్తున్నాను. ఇంకో యాట్రిబ్యూట్ ఏమిస్తున్నానంటే సపోజ్ టార్గెట్. ఈ యాట్రిబ్యూట్ నేమ్ టార్గెట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ వచ్చినాయి చూసారా, బ్లాంక్, పేరెంట్, సెల్ఫ్,
టాప్. నేనైతే బ్లాంక్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో, బ్లాంక్ అనేది యూజ్ చేయడం వల్ల ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. చూసారా? ఇది వేరే సెపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యి, అక్కడ మనం ఏదైతే రిఫరెన్స్ ఇచ్చామో ఆ పేజ్ అనేది అయితే ఓపెన్ అయింది. మిగిలిన ఇక్కడ ఇంకా బ్లాంక్‌తో పాటు ఇంకా ఇంకా చాలా వచ్చినాయి కదా! చూడండి పేరెంట్ సెల్ఫ్ టాప్ అని అయితే వచ్చినాయి కదా! ఇవి మీరే ఒకసారి ట్రై చేయండి. ఈ ఈ పేరెంట్ సెల్ఫ్ టాప్ ట్రై చేయడం వల్ల ఏదైతే రిజల్ట్ వస్తుందో అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ అవి మీకు గనక రాకపోతే అవి నెక్స్ట్ వీడియోలో అవి కూడా కవర్ చేద్దాం. ప్రెజెంట్ అయితే నేను బ్లాంక్ ఇస్తున్నా. సో, బ్లాంక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్‌లో నెక్స్ట్ ట్యాబ్ అంటే వేరే సెపరేట్ ట్యాబ్ ఓపెన్ అయ్యి, ఆ ట్యాబ్‌లో మనం ఏదైతే రిఫరెన్స్ ఇచ్చామో ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా యాంకర్ ట్యాబ్‌లో మనం ఏదైతే లింక్ ఇస్తామో, ఐ మీన్ పేజ్ రిఫరెన్స్ ఇస్తామో, ఆ పేజ్ అనేది పక్కా ట్యాబ్‌లో గానీ, లేదంటే మనం ఇంప్లిమెంట్ చేసే వెబ్ పేజ్‌లో గానీ అది రిఫరెన్స్‌తో ఆ పేజ్ అనేదైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ చేయడానికి యాంకర్ ట్యాగ్ అనేదైతే మనం యూజ్ చేస్తాం. ఇదే విధంగా యాంకర్ ట్యాగ్ అనేది సపోజ్ ఇప్పుడు కొన్ని పేజెస్‌లో కాంటాక్ట్ సెక్షన్ అని చెప్పి ఉంటది కదా! అక్కడ మీరు కాంటాక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే అది మెయిల్ కంపోజ్ పేజ్‌కి అయితే తీసుకెళ్తుంది కదా! సో, అది కూడా ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి అయితే మనం చేయొచ్చు. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ అనేది అయితే ఇంప్లిమెంట్ చేశా. ఇక్కడ సేమ్ హెచ్ఆర్‌ఈఎఫ్ అట్రిబ్యూట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మెయిల్ టు మన ఛానల్ మెయిల్ అయితే ఇద్దాం. ఇక్కడ కంటెంట్ వచ్చేసి టెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అని చెప్పి కంటెంట్ అయితే ఇచ్చాను. సో, మన పేజ్‌లో చూద్దాం. చూసారా ఇక్కడ కాంటాక్ట్ అస్ అని అయితే వచ్చింది. దీని మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేసాం. సో, ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అయింది. ఇక్కడ బై డిఫాల్ట్ అయితే క్రోమ్ ఉంటే డైరెక్ట్‌గా క్రోమ్‌లో కంపోజ్ మెయిల్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనల్ని అడుగుతుంది చూజ్ అని చెప్పి. ప్రెజెంట్ నేను చూజ్ చేసుకుంటలే. మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా! ఇక్కడ డైరెక్ట్‌గా కంపోజ్ మెయిల్ అయితే అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఇలా కంపోజ్ మెయిల్ కూడా డైరెక్ట్‌గా చేయొచ్చు. ఇది కాకుండా సపోజ్ ఇప్పుడు వితిన్ ది పేజ్ అంటే ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? వేరే పేజ్‌కి నావిగేట్ చేయడం చూసాము. అలాగే జీమెయిల్‌లో కంపోజ్ మెయిల్ పేజ్ ఉంటుంది కదా! ఆ పేజ్‌కి ఓపెన్ అవ్వడం చూసాము. ఇలా కాకుండా సపోజ్ ఇదే పేజ్‌లో 2, 3 సెక్షన్స్ ఉంటే అందులో వేరే సెక్షన్‌కి మూవ్ అవ్వడానికి కూడా ఇది యూజ్ చేయొచ్చు. అదెలా అనేది చూద్దాం. ఇక్కడ సపోజ్ నేను డివ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇందులో పారాగ్రాఫ్ లైక్ హౌ ఆర్ యూ అని చెప్పి టెక్స్ట్ అయితే ఇస్తున్నా. దీన్ని కాపీ చేసుకొని మల్టిపుల్ మల్టిపుల్ డూప్లికేట్స్ అయితే నేను క్రియేట్ చేశా. సేమ్ ఇంకో డివ్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ డివ్‌లో ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ యామ్ ఫైన్ అని చెప్పి అయితే ఇద్దాం. దీన్ని కాపీ చేసి మల్టిపుల్ డూప్లికేట్ వాల్యూస్ ఇక్కడ కూడా ఇద్దాం. సేవ్ అయితే చేసాం. ఇక్కడ చూసారు కదా! సో, ఇక్కడ ఫస్ట్ పార్ట్ అంటే ఈ పార్ట్ అంతా హౌ ఆర్ యూ అంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఐ యామ్ ఫైన్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ ఐ యామ్ ఫైన్ అంటే ఇక్కడికైతే మూవ్ అవ్వాలి. ఇలా మూవ్ అవ్వాలంటే ఇక్కడ మనం 2 డివ్స్ ఉన్నాయి కదా! ఒక్కో డివ్‌కి ఒక నేమ్ ఇద్దాం. ఎందుకంటే ఆహ్, ఈ డివ్‌ని మనం స్పెసిఫిక్‌గా రిప్రజెంట్ చేయాలంటే దీనికి ఒక నేమ్ అయితే ఉండాలి కదా! లైక్ ఇప్పుడు మన క్లాస్ రూమ్స్‌లో స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి స్టూడెంట్‌కి సేమ్ నేమ్ ఉండాలని ఏమీ లేదు కదా! ఐ మీన్ డిఫరెంట్ నేమ్ ఉండాలని ఏమీ లేదు కదా! లైక్ ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడైనా ఎప్పుడైనా చూసుంటే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్‌కి సేమ్ నేమ్ ఉండొచ్చు. ఈవెన్ ఇనీషియల్ కూడా ఫస్ట్ 2 లెటర్స్ మాక్సిమం కలుస్తుంది. సో, అందుకని చెప్పి ఏం చేస్తారు స్కూల్‌లో స్టూడెంట్‌కి యూనిక్ నేమ్ అయితే ఇస్తారు. అదే విధంగా ఇక్కడ మనం ఏదైనా ఎలిమెంట్‌కి నేమ్ ఇవ్వడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఐడీ. ఐడీ అనేది రోల్ నంబర్‌లా అనమాట. సో, ఇప్పుడు నేను దీనికి ఏమి ఇస్తున్నా అంటే ఫస్ట్ అని చెప్పిస్తున్నా. నేమ్ ఈ డివ్‌కి సో, ఈ డివ్ ఉంది కదా! ఈ డివ్‌కి ఫస్ట్ అని చెప్పి అయితే నేమ్ ఇచ్చా. అలాగే ఈ సెకండ్ డివ్‌కి కూడా నేమ్ ఇద్దాం. దీనికి ఏమి ఇస్తున్నానంటే సెకండ్ అని చెప్పి అయితే ఇచ్చా. దీన్ని సేవ్ చేశా. అండ్ ఇక్కడ ఇంకో యాంకర్ ట్యాగ్‌ని అయితే క్రియేట్ చేస్తున్నా.
సో ఇక్కడ కంటెంట్ వచ్చేసి టెక్స్ట్ వచ్చేసి మూవ్ టు దిస్ మూవ్ టు సెకండ్ సెక్షన్. సో ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వాలి కదా, రిఫరెన్స్ అనేది హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ ఇచ్చి ఇక్కడ రిఫరెన్స్ అని ఏమిస్తున్నానంటే ఇక్కడ ఐడిని ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తున్నామో ఐడిని హ్యాష్తో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ నేను హ్యాష్ సింబల్ ఇచ్చి సెకండ్ డివ్ యొక్క నేమ్ ఏంటి సెకండ్. సో ఈ విధంగా ఇచ్చాం కదా. చూడండి ఇక్కడ మూవ్ టు సెకండ్ సెక్షన్ ఉన్నది కదా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా ఇక్కడికి స్క్రోల్ అయిపోయింది. అంటే సెకండ్ సెక్షన్కి అయితే మనం మూవ్ అయిపోయాం సెకండ్ డివ్కి. ఈ విధంగా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి కానీ లేదంటే అదే పేజ్లో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి కానీ మూవ్ అవ్వడానికి ఈ ఈ యాంకర్ ట్యాగ్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. ఈ విధంగా యాంకర్ ట్యాగ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక డివ్కి నేమింగ్ ఇవ్వడానికి మనం 2 వేస్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి ఐడి, ఇంకోటి క్లాస్ అనమాట. సో క్లాస్ అనేది ఏమి యూనిక్గా ఉండాల్సిన పని లేదు. ఐడి అనేది యూనిక్గా ఉంటుంది, క్లాస్ అనేది యూనిక్గా ఉండదు అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మన క్లాస్లో ఒక స్టూడెంట్కి ఒక రోల్ నెంబర్ మాత్రమే ఉంటుంది, కానీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ రిప్రజెంట్ చేయడానికి మనం క్లాస్ నేమ్ అయితే యూజ్ చేసుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా క్లాస్ నేమ్ ఏమిస్తున్నానంటే ఫస్ట్ క్లాస్ అనేది అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టైల్ అనేది అయితే ట్యాగ్ యూజ్ చేద్దాం. ఈ స్టైల్ అనే ట్యాగ్ ఈ స్టైల్ అనే ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ముందు ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, లైక్ హెచ్టిఎంఎల్ అనేది స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది, సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ ఇస్తుందని. సో సిఎస్ఎస్ అనేది స్టైల్ అనేది సిఎస్ఎస్ పార్ట్లోకి వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఎలాగో ఐడి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బేసికల్గా క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఈ ఐడి క్లాసు ఎక్కువగా యూజ్ చేసేది సిఎస్ఎస్లో. లైక్ సపోజ్ ఈ డివ్ పార్ట్ ఉంది కదా, ఈ డివ్ పార్ట్కి ఎలాంటి స్టైలింగ్ ఇవ్వాలి, లైక్ ఎలాంటి కలర్స్ ఇవ్వాలి, దీన్ని ఎలా చూపించాలి, రిప్రజెంట్ చేయాలి అనేది అని చెప్పి ఈ ఐడిని ఈ క్లాసు బేస్ చేసుకొని మనం స్టైలింగ్ అయితే ఇస్తాం. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఈ ఐడి అయితే హ్యాష్తో యూజ్ చేస్తాము, బట్ క్లాస్ అయితే డాట్తో యూజ్ చేస్తాం. సో డాట్ క్లాస్ నేమ్ ఏంటి ఫస్ట్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో ఇక్కడ చూసారు కదా, మనం ఏదైతే డివ్కి ఫస్ట్ క్లాస్ అని చెప్పి నేమ్ ఇచ్చామో ఆ క్లాస్ మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా స్టైలింగ్ ఏదైతే మనం ఇవ్వచ్చు, దానికోసం మనం క్లాస్ అండ్ ఐడి అనేది అయితే యూస్ చేస్తాం. సో మీకు ఐడి అండ్ క్లాస్ అయితే ఎందుకు యూస్ చేస్తామని ఐడియా వచ్చింది కదా. ఇది ఒకవేళ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే సిఎస్ఎస్లో మనం అస్తమానం యూస్ చేస్తాం అన్నమాట, చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం ఐడి అండ్ క్లాస్. సో ప్రజెంట్ అయితే ఐడి యూస్ చేసి మనం ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి యాంకర్ ట్యాగ్ ద్వారా ఎలా రెఫరెన్స్ ఇచ్చి ఎలా ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి మూవ్ అవుతాం అనేది అయితే మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం యాంకర్ ట్యాగ్ అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీడియా ట్యాగ్స్లో ఫర్ సపోజ్ మన పేజ్లో వీడియో ఏదైనా చూపించాలి అనుకుంటే దానికోసం ఏం చేస్తామంటే వీడియో ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. వీడియో ట్యాగ్లో సోర్స్ సోర్స్ అని ఇంకో ట్యాగ్ ఇచ్చాము. ఈ ట్యాగ్లో సోర్స్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఈ అట్రిబ్యూట్లో రెఫరెన్స్ అయితే ఇవ్వాలి. మనం ఎక్కడి నుంచి వీడియో అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాం దాని రెఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మనకి లోకల్లో వీడియో అయితే ఏం లేదు కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి ఎసెట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్లో ఏదైనా ఒక శాంపుల్ వీడియోని అయితే పెడదాం. సో ఇక్కడ నాకు కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా. సో నేను అందులో ఒక శాంపుల్ వీడియోని ఎసెట్స్ అనే ఫోల్డర్లో పెడుతున్నా. పెట్టాం కదా, ఒక వీడియో అయితే మనం పెట్టాం ఈ ఫోల్డర్లో. సో దాని యొక్క రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇద్దాం. ఈ విధంగా ఇచ్చాం కదా. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసి మన పేజ్లో చూద్దాం. సో ఇక్కడైతే వీడియో అయితే వచ్చింది కదా, కాకపోతే ఇది సైజ్ బాగా పెద్దదైంది. సో సైజ్ అయితే ఇక్కడ విత్ హైట్ అనేది సైజ్ అయితే ఇద్దాం.
విత్ హైట్ అనేవి అట్రిబ్యూట్స్. సో ఇక్కడ నేను హైట్ అయితే ఇస్తున్నా. సేవ్ చేసి చూసారు కదా, ఇక్కడ మనకి వీడియో అయితే వస్తుంది. మీకు ఇంకా సైజ్ అది కావాలంటే సైజ్ అయితే మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ చూసారా కంట్రోల్స్ ఏమీ లేవు, లైక్ ప్లే చేయడానికి పాస్ చేయడానికి కంట్రోల్స్ ఏమీ లేవు కదా. సో దీనికోసం ఇక్కడ కంట్రోల్స్ అని ఇంకో అట్రిబ్యూట్ అయితే ఇద్దాం. ఇప్పుడు చూసారా మనకి కంట్రోల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. వెంటనే పార్ట్ 2 కోసం అండ్ అలాగే పాస్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ప్లేబ్యాక్స్ లైక్ ప్లేబ్యాక్ ఐ మీన్ స్పీడ్, పిక్చర్ అండ్ పిక్చర్ లైక్ దిస్ ఆప్షన్, ఈ ఫీచర్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ కంట్రోల్స్ అని ఇవ్వడం వల్ల వచ్చినాయి. ఈ విధంగా వీడియో ట్యాగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. లైక్ లోకల్లో ఉన్న వీడియోని అయితే మనం ఈ విధంగా వెబ్ పేజ్లో అనేది ప్లే చేసుకోవచ్చు. ఇది కాకుండా యూట్యూబ్ వీడియోస్ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన వీడియో ఉంది కదా, సో ఈ వీడియో లింక్ని అయితే నేను ఇక్కడ ఇస్తున్నా. సేవ్ చేశాను. రిఫ్యూజ్ టు కనెక్ట్ అని వచ్చింది. సో బేసికల్గా ఐఫ్రేమ్ అయితే ఇలా ఈ విధంగా యూస్ చేసి మన యూట్యూబ్ వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు. బట్ ఎందుకో యూజ్ అవ్వట్లేదు, ఐ మీన్ వర్క్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. సో సింటాక్స్ ఏమైనా తప్పిచ్చేమేమో చూద్దాం. సో సోర్స్ ఇచ్చాం కరెక్టే, ఇదే విధంగా ఇచ్చాము. వెయిట్ అండ్ హైట్ అనేవి ఆప్షనల్, బట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు. ఒకసారి విడ్త్ అండ్ హైట్ కూడా ఇచ్చి చూద్దాం. వేరే వీడియో ఏమన్నా ప్లే చేసి చూద్దాం. If you deny that the future is AI, go ahead, skip this ad. Good. So you agree, AI is the future. Want to build it? Learn to develop and deploy up to 6 generative AI enabled applications in 4 months with this 100% project based advanced certification in generative AI. 4 months, బేసికల్గా 6 generative ఈ AI విధంగా apps మనకి built వీడియోస్ అయితే by ప్లే you. అవుతాయి. Stop talking about AI and start building it. సింటాక్స్ ఎర్రర్ కూడా ఏం లేదు. I have 5 side projects that will give you an unfair advantage at getting a job. It's not another to-do list app or some Netflix clone. It's an actual product for real paying customers. So here's the deal. సో If ఈ you build విధంగా one of మనం these products, వీడియో I will ట్యాగ్ be అయితే your యూజ్ first paying చేస్తాం. సేమ్ customer. అలాగే I'm also ఇమేజ్ looking for a ట్యాగ్ founding engineer at my new company. ఇమేజ్ So ట్యాగ్ కూడా if you మనం build ఆల్రెడీ one of these ఇంతకుముందు చూసాము. projects, సో I'll మళ్ళీ automatically ఒకటి చూద్దాం. consider you for an engineering role at my company if you'd like. Building a real product for real customers carries ఈ way more విధంగా weight ఇమేజ్ than ట్యాగ్ ఉంటుంది. whatever ఇమేజ్ school ట్యాగ్ you went సోర్స్ to. అనేది I'll give some rules later on, but let's just get into the ideas. Idea number 1, GitHub productivity ఏదైనా ఒక VS ఇమేజ్ Code అయితే extension. తీసుకుందాం. Let's talk about what everyone is most embarrassed about, సో their ఇమేజ్ GitHub తీసుకున్నాం. activity దీని monitor. యొక్క The thing basically shows how much text you తీసుకున్నాం. coded in the last year. Copy People image use it editor. as a badge of honor to show how సో much ఇక్కడ they సోర్స్ coded. అయితే ఇది ఇద్దాం. So, there's even a side project that went document viral on editor. Twitter called Ship చూసారు Talkers, కదా where they ఇక్కడ would Google show అని your చెప్పేసి ratio of కనిపిస్తుంది tweets to image. commits, దీని i.e., యొక్క size how కావాలంటే much you మార్చుకోవచ్చు. talk versus how much you actually ship. Now, there's a dirty little secret about the GitHub activity monitor Width and that height nobody likes to attributes talk size about. అయితే It's మార్చుకోవచ్చు. actually a horrible way of determining how much someone
someone has actually coded in the last year. And here's why. If you click into this button to see what they actually count as a contribution, you'll see they only include things that were not on a fork, so they had to be in the main repo. But then more importantly, they only count commits to the main branch. So if it has to be merged into main to count, then if you just raw dog all of your commits directly to main, then your GitHub activity monitor is going to look great. But if you meticulously think out and plan a PR over the course of a week, and then you squash and merge it at the end of it, you get one పారాగ్రాఫ్స్ contribution. అనేవి ఒక లైన్ కింద ఒకటి వచ్చినాయి. రీజన్ So ఏంటంటే obviously this is a subpar way of మనకి tracking ఎలిమెంట్స్ how లో much టూ people టైప్ ఆఫ్ code ఎలిమెంట్స్ because ఉంటాయి. it kind of ఒకటేమో promotes బ్లాక్, poor software ఒకటేమో engineering ఇన్లైన్. practices. సో It's really బ్లాక్ just అంటే tailored for ఫర్ those people on ఎగ్జాంపుల్ Twitter that are indie ఇక్కడ hackers డిఫ్ that want to కానీ brag about their పారాగ్రాఫ్ GitHub కానీ Activity చూసుకుంటే Monitor. ఇవి But it would be బ్లాక్ nice if we బ్లాక్ actually had a way of ఎలా showing అంటే how much people హారిజంటల్ actually గా code. సపోజ్ Here's ఇదంతా what the డివ్ కదా, GitHub Activity ఇక్కడ Monitor చూసారా code ఈ tracking డివ్ పక్కన VS Code ఏమీ extension రాలేదు. is going to అలాగే be. ఈ One, పారాగ్రాఫ్ it's పక్కన going to make ఏమీ a new కంటెంట్ Git రాలేదు. repo ఎందుకు for రాలేదంటే you called code ఇది tracking. బ్లాక్ Two, లెవెల్ ఎలిమెంట్. every 30 minutes, it will బ్లాక్ make లెవెల్ a అంటే commit ఈ into లైన్ that అంతా, ఈ branch that హారిజంటల్ లైన్ just అంతా has a ఇదే quick బ్లాక్ summary of చేస్తుంది. what ఇంకా you దాని worked పక్కన on ఏమీ for the last రానవద్దు. 30 minutes. And so దాని now కింద you have ఒకవేళ a ఏమైనా నెక్స్ట్ meticulous log of నెక్స్ట్ everything ఏమన్నా you did పారాగ్రాఫ్ over కానీ every డివ్ కానీ day for the last మనం క్రియేట్ year, చేసినా as well as a అది దాని నెక్స్ట్ లైన్ contribution లో for వస్తుంది every తప్ప సేమ్ 30 లైన్ minute రాదు. segment that you ఇక్కడ చూసారు కదా, actually coded. ఇక్కడ మన And then పారాగ్రాఫ్ you'd సేమ్ actually be లైన్ అయితే surprised how ఇచ్చాం. handy this will అయ్యో also అని come చెప్పి in ఐ when మీన్ you're at a job and they వెంట ask వెంటనే you to మనం చాలా present why you డూప్లికేట్ should get a పారాగ్రాఫ్స్ అయితే promotion, ఇచ్చాము. and you చాలా all of a ఎలిమెంట్స్ sudden ఇచ్చాము. forget కానీ everything you ఇదేది worked on దాని for the పక్క last పక్కన year. రాలేదు. Having a పక్కన repo చాలా that స్పేస్ basically ఉంది, says everything అయినప్పటికీ you did రాలేదు. every day, it's actually a really ఎందుకంటే good way of వీటిని doing that. బ్లాక్ And lastly, ఎలిమెంట్స్ this అనేది has to అంటాం. be ఎందుకంటే ఇవి an ఆ open లైన్ source అంతా project హారిజంటల్ ఆ లైన్ because అంతా people have బ్లాక్ to చేస్తాయి. trust what you're doing with the code and with ఇన్లైన్ the అంటే information. So if ఫర్ you build సపోజ్ this ప్యాన్ and it's closed, that sounds ప్యాన్ cool, తీసుకుందాం. ఇక్కడ but it కూడా నేను doesn't టెక్స్ట్ qualify. ఇస్తున్నా. If you build this, I will be your first paying customer and I will pay you $10 a month for this product. Now, obviously, it's not life-changing money, but I'm also going to try to advertise this for you to help you get some more బ్లాక్ paying లెవెల్ customers. ఎలిమెంట్ ఇన్లైన్ Okay, ఎలిమెంట్. సో project ఈ number స్పాన్ 2, అనేది semantic search ఇన్లైన్ of my ఎలిమెంట్. chat సో history. చూద్దాం. When's the last time you thought, like, సో oh, my ఇక్కడ friend texted me ఇన్లైన్ the ఎలిమెంట్ address, అయితే I వచ్చింది కదా. సో forget ఇక్కడ నేను what ఇప్పుడు did స్పాన్ who అయితే was it? ఇస్తున్నా. Oh man, my brother texted me that Netflix login and username and పారాగ్రాఫ్ password like a పక్కన year ఇచ్చినా ago. సరే రాదు. Was it again? You have to scroll all the way back through your chat history, kind of guessing where to look, or you're just kind of like guessing చూసారు కదా, keywords and నేను searching them in your chat history, పారాగ్రాఫ్ but ట్యాగ్ you're పక్కన never ఒక finding పారాగ్రాఫ్ ట్యాగ్ the thing you're ఇచ్చాను. looking for. బట్ అయినా Horrible సరే రాలేదు. experience. We చూసారా, all know it. Now అన్ని imagine పారాగ్రాఫ్ you had a ట్యాగ్స్ single ఒకదాని app కింద where you ఒకటి could వచ్చింది. just make a సో search ఇదే for విధంగా ఇక్కడ normal నేను స్పాన్ language, ట్యాగ్ and అయితే it would search your Slack messages, your WhatsApp messages, your Facebook దీని messages, పక్కన and it ఇచ్చాను. would just అలాగే provide you కింద the ఇచ్చాను. information. So it's not just keyword search, it's చూసారా, actual నేను semantic పక్కన search ఇచ్చింది using అండ్ కింద artificial ఇచ్చింది కూడా intelligence. పక్క నుంచి Now, కంటిన్యూ if you అయింది. decide to build a ఈ website like రెండు this, I'll give you a few tips on it, but it's పక్కన super ఇచ్చాను. దిస్ ఇస్ important ఇన్లైన్ that you're ఎలిమెంట్. very transparent with people's data and అలాగే that you have a మళ్ళీ very దిస్ ఇస్ secure ఇన్లైన్ process. ఎలిమెంట్. So it's ఈ a రెండు పక్క difficult పక్కన notion to ఇచ్చాను. actually scrape all పక్క this పక్కన data from వచ్చింది. different sources అండ్ from ఈ the నెక్స్ట్ get-go. It కూడా can't just be నేను thrown together in కింద a night ఇచ్చాను, because బట్ it's పక్కన taken వచ్చింది. free. ఎందుకంటే ఇది So ఇన్లైన్ it has to ఎలిమెంట్ be అంటే open పక్క source. పక్కన You వస్తాయి. have to హారిజంటల్ think through how you're హారిజంటల్ going to లో collect పక్క పక్కన people's వస్తాయి. data, పక్కన and let ప్లేస్ నేమ్ customers బ్లాక్ decide లేదు. which data they కానీ want to బ్లాక్ share లెవెల్ with you, ఎలిమెంట్ which లో chat histories they పక్కన want to share ప్లేస్ with you, and ఏదైతే which ones they ఉందో don't. అది One way of ఒక్కొక్క getting this ఎలిమెంట్ information is to ఒక్కొక్క లైన్ use Chrome తీసుకుంటుంది అనమాట. extension to kind of scrape whenever దీన్ని something on రిజాల్వ్ that website చేయలేమంటే makes sure చేయొచ్చు. provide user సిఎస్ఎస్ space ద్వారా to download the whole back సిఎస్ఎస్ catalog. లో దీన్ని That sounds అయితే like a రిజాల్వ్ terrible చేయొచ్చు. idea in అది my opinion. సిఎస్ఎస్ లో There's a GDPR సిఎస్ఎస్ mechanism కోసం in క్లాసెస్ WhatsApp. చెప్పుకున్నప్పుడు At least I know ఇది that you ఎలా can మనం request all of ఈ your data. పారాగ్రాఫ్ ట్యాగ్ As కూడా part of ఒకదాని GDPR, పక్కన ఒకటి companies ఎలా have to రావాలి, let you to లేదంటే డివ్ request ట్యాగ్ లో to కూడా download ఒకదాని all పక్కన of your ఒకటి ఎలా data, and if రావాలనేది you do that, you సిఎస్ఎస్ లో just get అయితే all your కుదరదు. chat history. So అండ్ I మీరు think కూడా that's ఇంకా probably the ఇంకా better way to ఏమేమి go, ఉన్నాయి but బ్లాక్ you're లెవెల్ gonna have to ఎలిమెంట్స్ లో convince yourself అండ్ because these are అలాగే ఇన్లైన్ incredibly ఎలిమెంట్ encrypted ఇంకా messages. ఏమేమి It's ఉన్నాయంటే చూడండి, encrypted. చాలా WhatsApp ఉంటాయి. is సెక్షన్ extremely కానీ private. ఆర్టికల్ కానీ If you basically ఇవన్నీ కూడా download their entire chat బ్లాక్ history లెవెల్ and then ఎలిమెంట్స్. save it అలాగే in a database, ఈ not ఇన్లైన్ encrypted, ఎలిమెంట్స్ లోకి that makes వచ్చేసి it all kind of యాంకర్ ట్యాగ్ useless. కానీ So స్పాన్ I ట్యాగ్ కానీ really ఇవన్నీ recommend that వచ్చేసి you think ఇన్లైన్ through ఎలిమెంట్ లో your encryption ఇవన్నీ strategy ఇన్లైన్ here. And ఎలిమెంట్ if I was a వస్తాయి. beginner, I సో wouldn't ఈ try this విధంగా one. మనకి Basically, బ్లాక్ what you're లెవెల్ going to have అండ్ to do ఇన్లైన్ is you're going to have ఎలిమెంట్ to get టెక్నిక్స్ అయితే embeddings for చూడొచ్చు. each chunk of సో user ఇది ఈ conversation, విధంగా మనం and then you'll want to యాంకర్ store ట్యాగ్స్ the అండ్ encrypted మీడియా ట్యాగ్స్ version అయితే next కవర్ to చేసాం కదా. embeddings, and then use just ఇదే a little విధంగా RAG and మన సిమెంటిక్ decryption ట్యాగ్స్ on అండ్ top of నాన్ some kind సిమెంటిక్ of ట్యాగ్స్ అనేది LLM. అయితే The way చూద్దాం. that looks is get the whole back catalog, put it in a సో database. One of the సిమెంటిక్ columns in the ట్యాగ్ database సిమెంటిక్ is the ట్యాగ్స్ అంటే
ఏంటి? embeddings. For Semantic that, tags are you need to learn more about HTML tags embeddings to a that ton of clearly resources describe their online. meaning So or then when someone purpose makes a query, you both take to that the query, browser you turn it into and an embedding. developers. You can They use that enhance the embedding to readability of check the your code vector database and to make see the all of structure the of the embeddings that are web similar to page it. more You pull all of that understandable. into your prompt, and then you just So ask the AI. ఇక్కడ This వీళ్ళు is ఏమని called ఇచ్చారు? RAG. I'm not going to go into it Semantic much tags more than అనేది that, but there are plenty of HTML లో resources online to learn more కోడ్ about యొక్క RAG. Either way, the మీనింగ్ LLM అండ్ is పర్పస్ also going to get to users' బ్రౌజర్కి data, so అండ్ you also have డెవలపర్స్కి to be తెలియచేయడానికి thoughtful యూస్ about చేసే making ట్యాగ్స్ sure నే that the data is సిమాంటిక్ ట్యాగ్స్ de-identified అంటాం. if you're just plugging అంటే it into OpenAI మనం or something. So ఈ make it వెబ్ open పేజ్ ని source so we బ్రౌజర్ లో can రన్ take a look చేస్తాం. at it. సపోజ్ Now, ఈ if వెబ్ you పేజ్ get this to దేంట్లో work రన్ because చేస్తాం? it's difficult, క్రోమ్ అనే బ్రౌజర్ లో రన్ చేస్తున్నాం. ఇలా క్రోమ్ అని కాకుండా ఇంకా ఫైర్ ఫాక్స్, ఒపెరా అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలా మనకి డిఫరెంట్ మనకి వెబ్ బ్రౌజర్స్ అయితే ఉంటాయి కదా. ఆ వెబ్ బ్రౌజర్కి మన యొక్క వెబ్ పేజ్ అనేది అర్థం కావడం కోసం సిమాంటిక్ ట్యాగ్స్ అనేది యూస్ చేస్తాం. అలాగే డెవలపర్స్ సపోజ్ ఇప్పుడు మనం ఒక
ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాం. ఒక ముగ్గురు, నలుగురు కలిపి ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాం. అందులో మీరు కొద్దిగా కోడ్ రాశారు. సో, నెక్స్ట్ మీ ఫ్రెండ్ మీరు రాసిన కోడ్‌లో దాన్ని డెవలప్ చేయడమో, లేదంటే దాంట్లో ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేయడమో చూస్తున్నాడు. సో, ఇక్కడ తనకి ఈ సెమాంటిక్ ట్యాగ్స్‌లో హెడర్ గాని, ఫూటర్ గాని ఉంటే తనకి ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఓకే. మనం ఇక్కడ హెడర్‌లో మార్చాలి కాబట్టి డైరెక్ట్‌గా హెడర్ సెక్షన్‌కెళ్తే సరిపోతుంది. అలాగే మనం కింద ఫూటర్ అంటే వెబ్ పేజ్ యొక్క ఫూటర్ లాస్ట్‌లో కిందకి వెళ్ళిపోతే మనకి ప్రతి వెబ్ పేజ్‌కి కింద ఫూటర్ ఉంటదనమాట. సో, అక్కడికెళ్ళిపోతే ఓకే. ఫూటర్ మార్చాలి కాబట్టి డైరెక్ట్‌గా ఈ ఫూటర్ అనే సెక్షన్‌కెళ్తే సరిపోతుందని చెప్పి అలాగే నావిగేషన్. నావిగేషన్ అంటే ఇక్కడ మనకి ప్రతి వెబ్‌సైట్‌లో ఇక్కడ పైన మెనూ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఒక ఫర్ సపోజ్ అమెజాన్ చూద్దాం. సో, ఇక్కడ అమెజాన్‌లో ఇక్కడ నావిగేషన్ చూసారా? ఇవన్నీ ఇది నావిగేషన్ బార్‌లో ఉన్నాయి. లైక్ ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ నావిగేషన్. ఒక్కో పేజ్ మీద క్లిక్ చేస్తే ఒక్కో పేజ్‌కి ఒక్కో బటన్ మీద క్లిక్ చేస్తే ఒక్కో పేజ్‌కి నావిగేట్ చేస్తుంది. ఇది హెడర్. సో, హెడర్ బార్. అలాగే ఫూటర్ బార్ కూడా ఉంటుంది. ఫూటర్ బార్ ఇది ఫూటర్ బార్ ఇదంతా. సో, మనకి ఫూటర్ బార్‌లో ఏదైనా చేంజ్ చేయాలి అని చెప్పిన వెంటనే తను డైరెక్ట్‌గా ఫూటర్ బార్‌కి వెళ్ళిపోతాడు. ఫూటర్ సెక్షన్‌కి అయితే వెళ్ళిపోతాడు. సో, ఈ విధంగా మనకి డెవలపర్‌కి అర్థం కావడం కోసం, ఈజీగా అర్థం కావడం కోసం, అలాగే బ్రౌజర్‌కి ఈజీగా అర్థం కావడం కోసం ఈ సెమాంటిక్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? హెడర్ ట్యాగ్, ఫూటర్ ట్యాగ్, ఆర్టికల్, సెక్షన్, నావిగేషన్ అండ్ మెయిన్, అసెట్. సో, ఇవన్నీ సెమాంటిక్ ట్యాగ్స్. అసల బ్రౌజర్‌కి అర్థం కావాల్సిన పనేంటి? లేదా అసలు డెవలపర్‌కి అర్థం కావడం అంటే ఓకే. కానీ బ్రౌజర్‌కి ఎందుకు అర్థం కావాలి అని మీరు అడిగితే గనక వెరీ సింపుల్ అండి. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజర్‌లోకెళ్ళాం. సపోజ్ ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళాం కదా! ఇక్కడ మనం కార్ రివ్యూస్ అని చెప్పి టైప్ చేద్దాం. సో, కార్ రివ్యూస్ అని అయితే టైప్ చేసాం కదా! ఇక్కడ మనకి కార్ రివ్యూస్‌కి సంబంధించి చాలా వెబ్‌సైట్స్ అయితే వచ్చినాయి. అంతే కదా! అన్ చాలా వెబ్ పేజెస్‌ని కలిపి ఒక వెబ్‌సైట్ అంటారు. ఇలా చాలా వెబ్‌సైట్స్ అయితే మనకొచ్చినాయి. చూసారు కదా! చాలా వెబ్‌సైట్స్ ఇక్కడ మోర్ దెన్ 10 చాలా వెబ్‌సైట్స్ అయితే వచ్చినాయి. సో, ఇక్కడ మనం కార్ రివ్యూస్ అని టైప్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే కార్వాలా.కామ్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఏదో వచ్చింది. దాని తర్వాత కార్దేకో.కామ్ అని ఇంకో వెబ్‌సైట్ అయితే వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్క వెబ్‌సైటు ఒక్కో రకంగా కింద అయితే మనకు డిస్‌ప్లే అయినాయి. బట్ పైన టాప్‌లో ఇప్పుడు యూజర్ ఎవరైనా టాప్‌లో ఉన్నయే చూస్తారు కదా! కింద ఉన్నయి పెద్దగా చూడరు. సో, ఒక వెబ్‌సైట్ మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్ సపోజ్ ఇప్పుడు మీరు కూడా కార్ రివ్యూకి సంబంధించి ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేశారు. సో, ఇక్కడ కార్ రివ్యూస్ అని టైప్ చేసిన వెంటనే ఫస్ట్ మీ వెబ్‌సైట్ రావాలంటే ఏం చేయాలి? అంతే కదా! ఫస్ట్ మన వెబ్‌సైట్ వస్తేనే యూజర్ మాక్సిమం ఏం చేస్తాడు? ఈ టాప్‌లో వచ్చి ఏదో ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తాడు. సో, అందుకని చెప్పి టాప్‌లో మన వెబ్‌సైట్ రావాలంటే ఏం చేయాలి? దానికి ఎస్ఈఓ అని చెప్పి ఒకటుంటుంది. అంటే ర్యాంకింగ్ ఇస్తుందనమాట అది. అది ఏం చేస్తుందంటే ర్యాంకింగ్ అంటే ప్రతి వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ ఇస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా! వాట్ ఈస్ ఎన్ ఎస్ఈఓ ఇంజిన్ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఏం చేస్తుందంటే ప్రతి వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ వల్ల ఏ వెబ్‌సైటు ఎక్కడైతే డిస్‌ప్లే అవ్వాలని చెప్పి ఉంటుంది. అంటే ఇది ఓన్లీ దీని మీదే బేస్ అయ్యి ఉండదు. ఇది ఇంకా చాలా ఆల్గోరిథమ్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. బట్ ఇక్కడ సెమాంటిక్ ట్యాగ్స్ అనేవి దీనికైతే యూజ్ అవుతాయి. సో, ఇది ఏం చేస్తుంది ఎస్ఈఓ అనేది ఎస్ఈఓ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ యాజ్ ఎ గెయిన్ లైబ్రరీ వెన్ యూ సెర్చ్ ఫర్ సంథింగ్ ఆన్ గూగుల్ బింగ్ బేసికలీ ఇదొక బ్రౌజర్ ఏదైనా బ్రౌజర్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇట్ లుక్స్ త్రూ దిస్ లైబ్రరీ టు ఫైండ్ ది మోస్ట్ హెల్ప్ఫుల్ అండ్ రిలవెంట్ వెబ్ పేజెస్ ఫర్ యువర్ క్వశ్చన్. అర్థమైంది కదా! సో, ఇక్కడ మనం ఏదన్నా ఇక్కడ వెబ్ బ్రౌజర్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు లేదంటే ఏదైనా క్వశ్చన్ సెర్చ్ చేసినప్పుడు అది ఏ వెబ్ పేజ్‌నైతే ఓపెన్ చేయాలని చెప్పి అదొక ర్యాంకింగ్ అయితే ఇస్తుంది. బేస్డ్ ఆన్ ది సెమాంటిక్ ట్యాగ్స్ అనమాట. సో, ఆ విధంగా ఎస్ఈఓకి మంచి ర్యాంకింగ్ రావడానికి మీరు ఒక వెబ్‌సైట్ గనుక క్రియేట్ చేస్తే యూజర్ కార్ రివ్యూస్ అని టైప్ చేసిన వెంటనే బ్రౌజర్‌కి ఓకే. మనం చేసింది కార్ రివ్యూస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అని దానికి తెలిస్తేనే కదా! ఇక్కడ వేరే ఎవరైనా కస్టమర్ ఇక్కడ దానికోసం వెతికినప్పుడు అది మనం క్రియేట్ చేసిన పేజ్ అయితే ఇవ్వగలుగుతుంది. లేదంటే అది ఇవ్వలేదు కదా! లేదంటే మీరు కార్ రివ్యూస్‌కి బదులు మూవీ రివ్యూస్ అని చెప్పి అక్కడ మూవీ రివ్యూస్ అని చెప్పి డిస్క్రిప్షన్ ఇచ్చారనుకో, మనం చేసిన వెబ్ పేజ్‌లో బేసికల్‌గా మనం చేసిన వెబ్ పేజ్ వచ్చేసి కార్ రివ్యూస్‌కి సంబంధించింది. బట్ మీరు అక్కడ డిస్క్రిప్షన్‌లో మూవీ రివ్యూ అని ఇచ్చారు. సో, ఎవరైనా ఇక్కడ కార్ రివ్యూస్ అని కొట్టినప్పుడు మనది రాదు మన వెబ్‌సైట్. కానీ మూవీ రివ్యూస్ అని కొట్టినప్పుడు వస్తుంది. సో, అందుకని చెప్పి మన వెబ్‌సైట్ యొక్క పర్పస్ ఏంటనేది అని చెప్పి ఇక్కడ సెమాంటిక్ ట్యాగ్స్ ద్వారా ఇస్తామనమాట. లైక్ మనకి ఇక్కడ వీఎస్ కోడ్‌లో మెటా ట్యాగ్స్ ఉంటాయి కదా! ఈ మెటా ట్యాగ్‌లో మన పేజ్ యొక్క
నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాం. సో, ఆ విధంగా అండ్ ఇంకా చాలా ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ దట్ ఆల్గోరిథమ్స్ ఇక్కడ ఏ వెబ్‌సైటు ఆహ్, ఏ ప్రయారిటీ ఇవ్వాలనేది ఎస్‌ఈఓ అనేది ర్యాంకింగ్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని అయితే చూపిస్తుంది. సో, ఈ విధంగా మనం ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే డివ్, స్పాన్ లైక్ ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిమాంటిక్ ట్యాగ్స్‌లో మాక్సిమం ట్యాగ్‌లోనే మనకి మీనింగ్ అర్థమైపోతుంది. హెడర్ అంటే మనకి బ్రౌజర్‌లో ఐ మీన్ వెబ్‌సైట్‌లో ఈ ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! సో, అంటే మెయిన్. సో, ఇవన్నీ కలిపి ఈ హెడర్ ట్యాగ్‌లో ఉన్నాయి. అలాగే ఫోటర్ ట్యాగ్. ఫోటర్ అంటే ఫోటర్ సెక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఫోటర్ సెక్షన్ అనేది ఎప్పుడు వెబ్‌సైట్‌కి కింద లాస్ట్‌లో ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్. ఆర్టికల్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూసారనుకోండి. న్యూస్ పేపర్‌లో మనకి ఒక్కో పేజ్‌లో న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్‌లో ఒకే పేజ్ ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు మెయిన్ పేపర్ గాని, సెకండ్ పేపర్ గాని లైక్ మీరు ఏదైనా పేపర్ తీసుకోండి. ఒక పేపర్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్ర ఒక ఫుల్ పేపర్‌లో మనకి చాలా ఆర్టికల్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఈనాడు అని చెప్పి ఈ పేపర్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ పేపర్‌లో ఓకే. ఇది అకౌంట్ అడుగుతుంది. సో, సపోజ్ ఈ పేజ్ అయితే చూసాం కదా! ఈ పేజ్ చూడండి. ఇది ఫ్రంట్ పేజ్ కదా! ఇక్కడ ఒక్కొక్కటి ఒక ఆర్టికల్ ఉంది. ఇక్కడ చూసారా? ఫస్ట్‌లో మనకి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కనిపిస్తుంది. లాస్ట్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించి ఇంకోటి ఏదో కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనకి ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అదే విధంగా మన వెబ్ పేజ్‌లో కూడా ఇప్పుడు ఇదే చూసారు. ఈ అమెజాన్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ దీన్ని ఒక ఆర్టికల్ కింద దీన్నొక ఆర్టికల్ కింద తీసుకోవచ్చు. దీన్నొక ఆర్టికల్ కింద తీసుకోవచ్చు. అంటే బేసికల్‌గా ఇదెలా అంటే ఒక సెక్షన్ అయితే అంటే మనకి సెక్షన్ అనే ట్యాగ్ కూడా ఉంటుంది. ఇది ఆర్టికల్ ఏంటంటే ఒక భాగాన్ని అంటే ఇంక వేరే దానికి సంబంధం లేదు. ఇండివిడ్యుయల్‌గా ఒక బ్లాక్ ఆఫ్ కంటెంట్‌నయితే మనకి ఇస్తుందనమాట. దాన్నే మనం ఆర్టికల్ అయితే అంటాం. ఆర్టికల్ అంటే ఏంటి? ఇది ఇండివిడ్యుయల్ అంటే వేరే దేనితోని సంబంధం లేదు. వెబ్ పేజ్‌లో మిగిలిన ఏ కంటెంట్‌తోని సంబంధం లేదు. ఈ ఒక్క ఆర్టికల్లు దీన్ని ఇండిపెండెంట్‌గా ఒక దానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది. దాన్నే ఆర్టికల్ అంటాం. అలాగే సెక్షన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా! లైక్ స్క్రోలింగ్ అవుతున్నప్పుడు మనకి 2 అయితే డివ్స్ క్రియేట్ చేసాము. ఇదొక డివ్. సో, ఈ డివ్ అంతా కలిపి ఒక సెక్షన్ అంటాం. దీన్నంతా కలిపి ఒక సెక్షన్ అంటాం. సో, ఇప్పుడు నేను ఈ సెక్షన్‌కెళ్ళాలనుకుంటే ఈ యొక్క ఐడీ ఇచ్చి దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మూవ్ టు సెకండ్ సెక్షన్. సో, మనం ఇక్కడ మూవ్ టు సెకండ్ సెక్షన్ అని చెప్పి అయితే మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ సెక్షన్‌కైతే వెళ్ళిపోతున్నాం. కదా! ఈ విధంగా మన కోడ్‌ని అంటే వెబ్ పేజ్‌ని సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. సో, ఈ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని కలిపి మనం ఒక డివ్ అంటాం కదా! లైక్ ఇలాగా గ్రూప్ ఆఫ్ డివ్స్‌ని కూడా కలిపి అంటే ఒక వెబ్ పేజ్‌ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేయడానికి ఈ సెక్షన్ ట్యాగ్ అనేదైతే యూజ్ అవుతుంది. దీనివల్ల బ్రౌజర్‌కి అండ్ డెవలపర్‌కి కూడా ఏ సెక్షన్ దేనికి సంబంధించిందని చెప్పి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఇదంతా కలిపి ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ చూసారా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో, ఇదంతా కలిపి ఒక సెక్షన్ ఇక్కడ వరకు. అండ్ ఇందులో మళ్ళీ చిన్న సెక్షన్స్. ఇక్కడ రీవాంప్ యువర్ హోమ్ ఇన్ స్టైల్ అని చెప్పి ఇదొక సెక్షన్. అలాగే ఎక్స్‌ప్లోర్ మోర్ ఫ్రమ్ స్మాల్ బిజినెస్ అని చెప్పి ఇదొక సెక్షన్. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఇచ్చాం మనం. సో, ఈ సెక్షన్ అనేది దీనికి సంబంధించింది. ఈ సెక్షన్ అనేది హెడ్‌ఫోన్స్‌కి సంబంధించింది. ఇలా మనకి ఈజీగా డెవలపర్‌కి గాని, బ్రౌజర్‌కి గాని ఈజీగా అర్థం కావడం కోసం ఈ సెక్షన్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అలాగే నావిగేషన్ ట్యాగ్ అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం చూసాము. సో, ఈ నావిగేషన్ బార్‌లో చాలా బటన్స్ ఉన్నాయి కదా! ఒక్కొక్క బటను ఒక్కొక్క పేజ్‌కి తీసుకెళ్తుంది. సపోజ్ ఇప్పుడు బెస్ట్ సెల్లర్ దాని మీద క్లిక్ చేస్తే ఇదొక పేజ్‌కి తీసుకెళ్తుంది. సో, దీన్ని నావిగేషన్ బార్ అంటారు. నావిగేషన్ బార్‌లో చాలా బటన్స్ ఉంటాయి. ఇవి బేసికల్‌గా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేషన్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. సో, వీటిని నావిగేషన్ బార్ అయితే అంటాం. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఇదంతా తీసేస్తున్నా నేను. సో, ఈ బాడీలో నేను హెడర్ అని చెప్పి చెప్పిస్తున్నా. సో, ఇక్కడ హెడర్‌లో
సో ఈ విధంగా నేను హెడర్ అయితే క్రియేట్ చేశాను. హెడర్ సెక్షన్ చూసారు కదా, ఈ హెడర్ సెక్షన్ క్రియేట్ చేశాను. హెడర్ సెక్షన్ ఏం చేస్తుందంటే మన వెబ్ పేజ్ యొక్క హెడర్ పార్ట్ లైక్ ఇలా అనమాట. ఇక్కడ చూసారు కదా, అమెజాన్ ఐకాన్, ఆ తర్వాత లొకేషన్, సెర్చ్ బార్, ఇదంతా హెడర్. సో ఈ విధంగా ఇక్కడ నేను హెడర్ అయితే క్రియేట్ చేశాను. కాకపోతే ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా ఒక టెక్స్ట్ అయితే ఇచ్చా, దిస్ ఈజ్ హెడర్ అని చెప్పి. ఇదంతా హెడర్ పార్ట్ అయితే, ఐ మీన్ ఇదంతా హెడర్ పార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఫూటర్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఫూటర్లో బేసికల్గా మనకి అడ్రస్, కాంటాక్టర్స్, కెరియర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను కాంటాక్టర్స్ అని చెప్పిస్తున్నా. సో ఈ రకంగా ఫూటర్, హెడర్ అనేది అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ అనేది ఇండివిజువల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఆర్టికల్లో సపోజ్ ఇదొక ఆర్టికల్. ఈ ఆర్టికల్లో నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక కంటెంట్ అయితే ఇద్దాం. లైక్ ల్యాప్టాప్ సేల్స్ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్ఆర్డర్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఏమేమి ల్యాప్టాప్ సేల్స్ ఉన్నాయో వాటి యొక్క బ్రాండ్ డీటెయిల్స్ ఇద్దాం. సో ఈ విధంగా నేను ఒక ఆర్టికల్ అయితే క్రియేట్ చేశాను. చూసారా, ల్యాప్టాప్ సేల్స్ ఇదొక ఆర్టికల్, ఈ సెక్షన్ ఒక ఆర్టికల్. నెక్స్ట్ నేను ఇదే విధంగా ఇంకొక ఆర్టికల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం 2 ఆర్టికల్స్ అయితే క్రియేట్ చేసాం. ఈ ఆర్టికల్కి సంబంధం లేదు. ఏ ఆర్టికల్ ఈ ఈ ఈ ఫస్ట్ ఉన్న ఆర్టికల్లో ఇది ల్యాప్టాప్ సేల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే సెకండ్ ఉన్న ఆర్టికల్ మొబైల్ సేల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండింటికి సంబంధం లేకుండా మనం వేరే ఆర్టికల్ క్రియేట్ చేసుకొని మీనింగ్ వేరే ఆర్టికల్ వేరే దాన్ని ఏదైనా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఆర్టికల్ అనేది ఇండిపెండెంట్ రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఆర్టికల్ కోసం అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెక్షన్ అనేది, సో ఇదంతా ఒక సెక్షన్. సో ఈ సేల్స్, ల్యాప్టాప్ సేల్స్ కానీ మొబైల్ సేల్స్ కానీ, సేల్స్కి సంబంధించిందంతా నేను ఏం చేస్తున్నానంటే ఒక సెక్షన్లో పెడుతున్నా. చూసారు కదా, ఈ సెక్షన్లో సేల్స్కి సంబంధించింది అయితే పెట్టాను. నేను నెక్స్ట్ ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఈ సెక్షన్లో ఏం చేస్తానంటే ఈ సెక్షన్లో ఇంకొక ఆర్టికల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఈ ఆర్టికల్లో ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఆర్డర్ లిస్ట్. సో ఇక్కడ H3 ట్యాగ్ ఇద్దాం. ఇక్కడ ఇది దేనికి సంబంధించింది అని చెప్పి నేమింగ్ అయితే ఇద్దాం. ఇక్కడ ఫెస్టివల్ అని చెప్పి ఇచ్చాం. ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్లో న్యూ ఇయర్, దివాళీ, ఇలా నేను ఫెస్టివల్స్కి సంబంధించి ఇంకో సెక్షన్ అయితే క్రియేట్ చేశాను. చూసారు కదా, ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో ల్యాప్టాప్ అండ్ మొబైల్ సేల్స్కి సంబంధించి అదొక సెక్షన్. సెకండ్ సెక్షన్లో ఫెస్టివల్కి. సో ఇక్కడ సెక్షన్ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సేల్స్ అంతటిని ఒక సెక్షన్లో పెట్టింది. అలాగే
ఈ ఫెస్టివల్స్ అనేది ఇంకో సెక్షన్లో ఉంది. సో నేను ఈ ఫెస్టివల్ సెక్షన్ ఈ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 సెక్షన్స్కి డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక ఐడి అనేది ఇస్తున్నా. ఐడిని ఏమి ఇచ్చానంటే సేల్స్ అని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ నేను స్టైల్స్ అని చెప్పి ఒక ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సేల్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చా. చూసారు కదా, ఇదే ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా ఒక సెక్షన్. అలాగే ఈ కింద సెక్షన్కి వేరే కలర్ ఇద్దాం. లైక్ ఫెస్టివల్స్ అని ఇచ్చాం కదా, సో దీనికి కలర్ వచ్చి రెడ్ అయితే ఇద్దాం. రెడ్ కలర్ రాలేదు అంటే ఇక్కడ నేమ్ తప్పు ఉంది, ఐడి యొక్క నేమ్ అయితే తప్పు ఉంది. సో ఈ విధంగా మనం సెక్షన్స్ని అయితే డివైడ్ చేయొచ్చు. సేల్స్కో సెక్షన్, అలాగే ఫెస్టివల్స్కో సెక్షన్. ఈ విధంగా మనం సెక్షన్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. అలాగే నావ్ ట్యాగ్ అంటే ఆల్రెడీ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇక్కడ నావిగేషన్ బార్లో చాలా బటన్స్ ఉన్నాయి కదా, ఒక్కో బటను ఒక్కొక్క పేజ్కి నావిగేట్ చేయడానికి అయితే మనం యూజ్ చేస్తాం. ఇలాగా నావిగేషన్ సెక్షన్ అనేది అయితే యూజ్ అవుతుంది. అలాగే మెయిన్. సో ఇక్కడ మనం హెడర్ సెక్షన్ ఉంది కదా, హెడర్ తర్వాత వచ్చేది మెయిన్ సెక్షన్. సో ఈ సెక్షన్స్ అన్నీ తీసుకెళ్ళి ఈ మెయిన్ సెక్షన్లో పెడదాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పేజ్కి హెడర్ సెక్షన్ అంటే ఇది నావిగేషన్ బార్, ఇది దీని తర్వాత మెయిన్ అంటే మిగిలిన పేజ్, ఈ మిగిలిన కంటెంట్ అంతా కలిపి మెయిన్ అంటాం. అలాగే కిందకు వచ్చేస్తే ఫోటర్ సెక్షన్ ఉంటుంది. ఈ మెయిన్ సెక్షన్లోనే ఆర్టికల్స్ కానీ సెక్షన్స్ కానీ లేదంటే ఇంకేమైనా సరే ఏ ట్యాగ్స్ అయినా ఈ మెయిన్లోనే యూజ్ చేస్తాం. ఈ మెయిన్ పేజ్ ఏం చేస్తుందంటే మన యొక్క వెబ్ పేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా మెయిన్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఎస్ఐడ్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ రాశారు, లైక్ ఇప్పుడు మొబైల్ సేల్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు కదా, ఈ ఆర్టికల్లో ఏది ఆర్టికల్ ఎక్కడ ఉంది, సెక్షన్ సేల్స్లో సెకండ్ ఆర్టికల్ మొబైల్ సెక్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎసైడ్ అని చెప్పి ఇక్కడ ట్యాగ్ ఇచ్చాం. ఈ ట్యాగ్లో ఏం చేస్తున్నామంటే ఈ ఆర్టికల్కి సంబంధించి ఈ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఆర్టికల్ అయితే ఉంది కదా, ఈ ఆర్టికల్కి సంబంధించి మీరు ఏదైనా కింద నోట్ లాగా ఏమైనా చెప్పాలనుకున్నారనుకో, అప్పుడు ఇక్కడ ఈ ఎసైడ్ ట్యాగ్ అయితే యూజ్ చేసి చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే టుడే యూ విల్ గెట్ 50% డిస్కౌంట్ అని చెప్పి మనం చిన్న నోట్ అయితే పెట్టాము. ఈ విధంగా ఆర్టికల్కి సంబంధించి కింద ఏమైనా నోట్ లాగా ఏమైనా చెప్పాలనుకుంటే కనుక ఎసైడ్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం సెమాంటిక్ ట్యాగ్స్ అనేది డెవలపర్కి అర్థం కావడానికి, అదే బ్రౌజర్కి అర్థం కావడానికి యూజ్ చేస్తాం. బ్రౌజర్కి అర్థం అవటం వల్ల మనం ఈ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ర్యాంకింగ్ అయితే ఇస్తుంది వెబ్సైట్స్కి. ఇది సెమాంటిక్ ట్యాగ్స్ మాత్రమే బేస్ చేసుకొని అయితే ఇవ్వదు, ఇంకా చాలా ఆల్గారిథమ్స్ ఉంటాయి, వాటన్నిటిని బేస్ చేసుకొని అయితే ఇస్తుంది. బట్ ఈ సెమాంటిక్ ట్యాగ్స్ అనేవి అందులో ఒక పార్ట్ అనమాట. సో ఈ విధంగా మనకి సెమాంటిక్ ట్యాగ్స్ అనేది అయితే యూజ్ అవుతుంది. నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ చూసాం కదా, లైక్ డివ్ అండ్ స్పాన్. ఇదేంటంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేయదు. లైక్ ఇక్కడ హెడర్ ట్యాగ్లో ఖచ్చితంగా హెడర్కి సంబంధించిన పార్ట్, ఫోటర్ ట్యాగ్లో ఫోటర్కి సంబంధించిన పార్ట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ డివ్ ట్యాగ్లో అలా కాదు. డివ్ ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి గ్రూప్ కింద చేయడానికి అయితే యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ దీనికి నేమింగ్కి దానికి సంబంధం ఉండదు. సో ఈ విధంగా అయితే సెమాంటిక్ ట్యాగ్స్, నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అనేవి అయితే ఉంటాయి. ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ సెమాంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అయితే చూసాం కదా, ఆల్రెడీ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదే. బట్ ఇంకొకసారి చూద్దాం. సెమాంటిక్ ట్యాగ్స్ క్లియర్లీ డిఫైన్స్ ది రోల్ ఆఫ్ ది కంటెంట్ అనుకున్నాం కదా. ఇక్కడ హెడర్ కానీ ఫోటర్ కానీ ఈజీగా డిఫైన్ చేస్తుంది ఆ రోల్ ఏంటి, ఆ కంటెంట్ యొక్క రోల్ ఏంటని. బట్ నాన్ సెమాంటిక్ ట్యాగ్లో అలా కాదు, జెనరిక్ కంటైనర్స్ ఫర్ గ్రూపింగ్. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ హెడర్, ఫోటర్, ఆర్టికల్,
ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్లో div అండ్ స్పాన్. సిమెట్రిక్ ట్యాగ్స్ అనేవి బెటర్ ఫర్ సెర్చ్ ఇంజిన్ అండ్ యూజర్స్. సో యూజర్స్ అంటే డెవలపర్స్, బెటర్ ఫర్ సెర్చ్ ఇంజిన్ అంటే SEO, అది ర్యాంకింగ్కి యూజ్ అవుతుంది. లెస్ ఎఫెక్టివ్ ఫర్ SEOకి అంత ఏమీ యూజ్ అవ్వదు. కోడ్ రీడబిలిటీ సిమెట్రిక్ ట్యాగ్స్ వల్ల ఈజీ అవుద్ది డెవలపర్కి. ఏ ట్యాగ్ అంటే ఎక్కడ ఫోటోలో వర్క్ చేయాల్సి వస్తే డైరెక్ట్గా ఫోటర్ సెక్షన్కి వెళ్ళిపోతాడు. బట్ ఇందులో నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్లోకి వచ్చేసి కొద్దిగా వెతకాలన్నమాట, ఎక్కడ ఇష్యూ ఉంది, ఎక్కడ ఏంటని వెతకాలి. సో ఈ విధంగా సిమెట్రిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్ అయితే డిఫరెన్స్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.